ఏపీ రాజకీయాలు పేదల భూముల చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయి? భూమినే నమ్ముకున్న పేదలకు మిగిలిందేంటి? వారిని చుట్టుముట్టిన కష్టాలెలాంటివి? జగన్ ప్రీ హోల్డ్ చేశాక చంద్రబాబు ఫ్రీజ్ ఎందుకు చేశారు? దాన్నించి లబ్ధి పొందిన ఓసరవిల్లులు ఏవి? స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భూ ప్రక్షాళన ఇలా సాగుతూ పోవాల్సిందేనా? పేదరికాన్ని రూపుమాపేందుకు చంద్రబాబు గతానికి భిన్నంగా ఏం చేస్తున్నారు? రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన అవినీతి లోతెంత? కూటమి సర్కార్ అడ్డుకట్ట వెయ్యగలదా? భూమిని నమ్ముకునేదొకరు, భూముల మీద ఉన్న నమ్మకాన్ని అమ్ముకునేదొకరు. రైతన్నకు భూమి తప్ప మరో ఆధారము లేదు. కాని ఉన్న ఆ కొద్దిపాటి భూమి కూడా రైతన్నకు సొంతం కాకుండా పోతే ఏంటి పరిస్థితి? దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 8 దశాబ్దాలు కావస్తోంది. అయినా దేశంలో ఈ భూముల పంచాయతీ తెగటం లేదు. భూమి మీద శాశ్వత హక్కులు పొంది ఊరేగుతున్న మారాజులు కొంతమంది అయితే, కడుపు నింపుకునేందుకు భూమి మీద ఆధారపడ్డ బడుగు జీవులే ఎక్కువ మంది. భూస్వాముల చేతుల్లో వందల కొద్ది ఎకరాలు నిష్ప్రయోజనంగా ములుగుతుంటే, పేద రైతులకున్న కొద్దిపాటి భూమి మాత్రం ఆయా కుటుంబాలకు జీవన పర్యంతం అండగా నిలుస్తోంది. ఆ లెక్కన భూములు ఎవరి చేతుల్లో ఉంటే ఎక్కువ ప్రయోజనకరమో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అయితే దశాబ్దాలుగా గుప్పెడు మంది భూస్వాములే భూములపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భూస్వాముల అవతారాలు మారిపోయి ఫ్రెండ్లీ పొలిటీషియన్లుగా ఆవిర్భవించి అదే అక్రమదందా ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు ప్రభుత్వ పాలనలో, పాలనా వ్యవస్థలో ఏదో విధంగా దూరిపోయాక కొందరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా మారిపోతుంది. పాలనలో ఉన్నప్పుడు వారు వేసిన ముద్రలు ఆ తరువాత వచ్చిన నాయకుల పరిపాలనకు సంకెళ్లుగా మారుతున్నాయి. అటు ఏపీలో చూసినా, ఇటు తెలంగాణలో చూసినా భూముల ప్రక్షాళన అనేది ఇప్పుడున్న పాలక వర్గాలకు పెను సమస్యగా మారిందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతానికి తెలంగాణను కాసేపు పక్కన పెట్టి ఏపీలో జరుగుతున్న అక్రమాల లోతులు పరిశీలిస్తే ఈ భూ ప్రక్షాళన ఎంత సంక్లిష్టంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఈ పట్టిక పరిశీలిద్దాం. 2014లో ఏపీలో చంద్రబాబు నాయుడు పవర్లోకొచ్చాక అమరావతి కోసం భూములు సేకరించే క్రమంలో భూ ప్రక్షాళన చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో రెవెన్యూ చట్టం 22A సెక్షన్ బలోపేతం చేసి అక్రమాలు ఆపడానికి రివ్యూ చేశారు. ఆ విధంగా 2 నుంచి 3 లక్షల ఎకరాల భూమిని ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చింది. దాన్ని సమగ్రంగా పరిశీలించి న్యాయబద్ధంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలని భావించింది. అయితే 2019లో జగన్ వచ్చాక 20 ఏళ్లకు పైగా స్వాధీనం కలిగి ఉన్న అసైన్డ్ భూములకు ప్రీ హోల్డ్ హక్కులు కల్పించారు. 13.6 లక్షల ఎకరాల భూములు 22A నుంచి తొలగించడంతో 20 లక్షల మందికి పైగా పేదలకు న్యాయం చేస్తామని చెప్పుకుంది. ఆ తరువాత చంద్రబాబు సర్కార్ వచ్చాక అందులో అక్రమాలు జరిగాయని గుర్తించి 5.7 లక్షల ఎకరాలు రివ్యూ చేస్తుంది. దాన్నుంచి 2.5 నుంచి దాదాపు 5 లక్షల ఎకరాల భూములు తిరిగి 22Aలోకి ఎక్కించాలని ప్లాన్ చేస్తుంది. దీని ద్వారా జగన్ హయాంలో జరిగిన భూముల అక్రమాలు ప్రక్షాళించాలనేది చంద్రబాబు ఉద్దేశం. ఇందులో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ల్యాండ్సే కాకుండా అమరావతిలో రాజధాని కోసం సేకరించిన ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ భూముల ఇష్యూనే తీవ్ర చర్చగా మారింది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందనేది సత్యమే అయినా దాన్ని మనుషులెవరూ నేరుగా ఫీల్ కారు. కానీ భూముల చుట్టూ రాజకీయాలు తిరుగుతాయనే విషయం మనుషులందరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చి తీరుతుంది. దీన్నే ప్రస్తుతం ఏపీ ప్రజలు ఫీల్ అవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ రాజకీయమే ప్రస్తుత ప్రభుత్వ సమర్థతకు గీటురాయిలా మారిందని చెప్పాల్సి వస్తోంది. సీఎం చంద్రబాబు ఈ మధ్యే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ప్రీ హోల్డ్లో ఉంచిన అసైన్డ్ భూముల వివరాలు పునఃపరిశీలించాలని నిర్ణయించారు. ప్రీ హోల్డ్లో ఉంచడంతో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, వాటిని యథాతథంగా రిజిస్టర్ చేస్తే అసలైన లబ్ధిదారులకు శాశ్వతంగా అన్యాయం జరుగుతుందని కూటమి సర్కార్ అవగాహనకొచ్చింది. దీంతో ఆ భూములపై సమగ్ర సర్వే చేసి వాటిల్లో ఉన్న లొసుగులు సవరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. సాధారణ భాషలో ప్రీ హోల్డ్ అంటే భూమి మీద పూర్తి యాజమాన్య హక్కు. అంటే ఆ భూమిని ఎవరికైనా అమ్మవచ్చు, బహుమతిగా ఇవ్వచ్చు, సొంతానికి రిజిస్టర్ చేయించుకోవచ్చు, బ్యాంకులో తనఖా కూడా పెట్టొచ్చు, తన అవసరాల కోసం ఎలాగైనా వాడుకోవచ్చు.
ఇందులో ఎలాంటి ప్రభుత్వ నిబంధనలకు తావులేదు. దశాబ్దాలుగా యాజమాన్య హక్కుల్లేని ఇలాంటి భూముల ఆసాములకు జగన్ సర్కార్ క్లియరెన్స్ ఇవ్వాలని నిర్ణయం సరైందే. దానికి కటాపుగా జగన్ 20 ఏళ్ల కాలపరిమితి నిర్ణయించారు. కానీ ఆ సర్కార్ హయాంలో జరిగిన ఈ నిర్ణయమే కొందరి భూదాహం పెంచిందని, 100 ఎకరాలు అప్పనంగా కాజేసేందుకు అవసరంగా మారిందని చంద్రబాబు సర్కార్ వద్ద సమాచారం ఉంది. అందుకే అలాంటి భూముల రిజిస్ట్రేషన్లు సవరించాలని భావిస్తున్నారు. అప్పటిదాకా ప్రీ హోల్డ్ ప్రక్రియ స్తంభింపచేశారు చంద్రబాబు. అంటే ఎక్కడి రిజిస్ట్రేషన్లు అక్కడే ఆగిపోతాయన్నమాట. వాటి మీద ఉన్న వివాదాలపై క్లియరెన్స్ వచ్చేదాకా ఎలా ఉన్న భూములు అలాగే ఉంటాయన్నమాట. ఈ ప్రక్రియ దగ్గరే చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న రాజనీతిని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు, లేదా శంకిస్తున్నారు, లేదా రాజకీయ విమర్శలు చేస్తున్నారు అనుకోవాలి. ఇక ఏపీలో ప్రీ హోల్డ్ ఎందుకొచ్చిందో ఓసారి చూద్దాం. చంద్రబాబు ఇటీవల నిర్వహించిన రెవెన్యూ శాఖ సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగారి సత్యప్రసాద్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రతి నెలా ఇదే పద్ధతిలో సమీక్షిస్తామని చంద్రబాబు చెప్పడం విశేషం. ప్రజలకు రెవెన్యూ సేవలు సులభతరం చేసి భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ సర్కారు లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు సమీక్షలో అసలు మతలపు ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో ప్రీ హోల్డ్లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూమి వివరాలు పునఃపరిశీలించడమే. గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు 5,28,217 గ్రీవెన్సులు రాగా, అందులో 4,55,189 గ్రీవెన్సులు ప్రభుత్వం పరిష్కరించింది. మరో 73,000 వరకు గ్రీవెన్సులు పరిశీలనలో ఉన్నట్టుగా చెబుతోంది. పీజేఆర్ఎస్తో పాటుగా బ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న రెవెన్యూ చట్టానికి సవరణ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెక్షన్ 22A జత చేశారు. ఆ సెక్షన్ ప్రకారం ప్రీ హోల్డ్లో ఉంచిన అసైన్డ్ భూముల అంశాన్ని చంద్రబాబు సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ సెక్షన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. ఆ విధంగా ప్రీ హోల్డ్ ద్వారా రిజిస్టర్ అయిన అన్ని రికార్డ్స్ తాలూకు భూములు, ఆ భూముల తాలూకు ఆసాముల వివరాలు సరిపోల్చుకునేందుకు రీసర్వేకు చంద్రబాబు నిర్ణయించారు. అంతేకాదు, ఆదాయ కుల ధృవీకరణ పత్రాల లోతుల్లో కూడా చంద్రబాబు దృష్టి సారించడం విశేషం. భూములు అప్పనంగా కొట్టేసేందుకు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించడం, ఫోర్జరీకి పాల్పడ్డం, ఎప్పటినుంచో కబ్జాలో ఉన్న వాటిని ఏదో విధంగా ప్రభావితం చేసి బినామీల మీదకి భూములు మార్చటం, ఇలా అనేక పద్ధతుల్లో జగన్ హయాంలో భూముల రిజిస్ట్రేషన్ జరిగిందని చంద్రబాబు నాయుడు దగ్గర పక్కా సమాచారం ఉంది. పేదలకు ప్రభుత్వం కేటాయించిన భూములు, ధార్మిక సంస్థలకు కేటాయించిన ఆస్తులు, పడావుగా ఉన్న ప్రభుత్వ భూములు, వృత్తిదారులకు, కళాకారులకు ఇనాంగా ఇచ్చిన భూములు, ఇలా నానా రకాలుగా ఉన్న భూములు అడ్డదారుల్లో విక్రయించకుండా ఉండేందుకే ప్రీట్ చేసినట్టుగా చంద్రబాబు సర్కారు చెబుతోంది. ప్రజా గవర్నెన్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పీజీఆర్ఎస్ ద్వారా ప్రజలు నేరుగా ఫిర్యాదుల రూపంలో, సమస్యలు, సూచనలు, సలహాల రూపంలో ఆన్లైన్లో నమోదు చేసుకుంటున్నారు. గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సెక్రటేరియట్ వరకు ఆ ఫిర్యాదులు ట్రాక్ చేసి పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 22A జాబితా నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తుల సంఖ్య 6,08,46గా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ఎక్స్ సర్వీస్ మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములను 22A నుంచి తొలగించినట్టుగా వెల్లడించింది. మొత్తం 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టామని చెబుతోంది. ఈ విధంగా రెవెన్యూ సేవలు సులభతరం చేయాలని, రియల్ టైంలో ఆటో మ్యూటేషన్ పూర్తి కావాలని ఆదేశించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం భూ యజమానులు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఇకపై ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాలని చంద్రబాబు ఆదేశించటం గమనించాల్సిన అంశం. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ప్రతి నెల రెవెన్యూ శాఖ సమీక్ష ఉంటుందంటున్నారు. భూ సమస్యలకు ఇకపై జాయింట్ కలెక్టర్లే బాధ్యులంటూ ఘంటాపదంగా చెబుతున్నారు చంద్రబాబు. ఇక్కడే అధికారుల లోపాయికారి కక్కుర్తి ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శల పాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. రికార్డుల ట్యాంపరింగ్ అంటే రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ అనేది గత 10 సంవత్సరాల కాలంలో చూస్తే విపరీతంగా జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే విశాఖపట్నం హుదూద్ తుఫాన్ అప్పుడు కూడా అక్కడ కొంతమంది అధికారులు రాజకీయ నాయకులతో కొమ్మక్కయ్యి ఈ 22A భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు కానీ రాయించేసుకున్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి రెవెన్యూ రికార్డులో అడంగల్స్లో కూడా మార్చేశారనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన భూ సర్వే కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన కొన్ని అంశాలు కావచ్చు, పెద్ద ఎత్తున గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ఉన్నాయి, గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ భూ వివాదాలకు సంబంధించి ప్రజలు బాధితులుగా మారిన పరిస్థితి.
ఇక జగన్ సర్కార్ తీసుకొచ్చిన ప్రీ హోల్డ్ నిర్ణయం సద్వినియోగం కంటే దుర్వినియోగమైనట్టుగా చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. దీనికి ఉదాహరణగా ఉమ్మడి చిత్తూరు జిల్లా సచ్చివేడిలో దారి తప్పిన ప్రభుత్వ భూములు పేర్కొనొచ్చు. 200 ఎకరాల అటవీ ప్రభుత్వ భూములు కొందరు రెవెన్యూ అధికారులు ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టారు. అది బయటకు కనిపించకుండా మీ భూమి పోర్టల్లో గ్రామ అడంగళ్లను బ్లాక్ చేశారు. అంటే ఆ భూమి ఎవరిది, ఏమిటి అనే వివరాలు ప్రజలకు కనిపించకుండా చేశారన్నమాట. అలాంటి భూమిని తమిళనాడుకు చెందిన ఓ ఆసామికి అమ్ముదామనుకున్నట్టు చంద్రబాబు ప్రభుత్వం గుర్తించింది. అది కూడా తమిళనాడు ఆసామి ఫలానా 200 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు ఓ అధికారితో రాయబారం నడపడంతో ఆ అధికారి ద్వారా ఉన్నత స్థాయిలో పరిశీలిస్తే ఆ భూమి అటవీశాఖ ఖాతాలో, కొంత భాగం ప్రభుత్వ భూమి ఖాతాలో ఉన్నట్టుగా తేలింది. ఇది కేవలం సచ్చివేడు భూముల్లో చోటు చేసుకున్న ఉదంతం మాత్రమే. చంద్రబాబు నాయుడు 22A భూములు ఫ్రీజ్ చేయడానికి ఇలాంటి ఆక్రమణలే దోహదపడ్డాయని కూటమి సర్కారు చెబుతోంది. భూములు కలిగి ఉన్న ఏ ఒక్కరికి అన్యాయం చెయ్యబోమని, కాస్త ఆలస్యమవుతుందే కానీ అన్యాయం జరగదని ప్రభుత్వం చెబుతోంది. అయితే కష్టకాలంలో ఉన్న నిరుపేద రైతు కూలీలకు, భూముల రిజిస్ట్రేషన్లతో అగచాట్లు పడుతున్న చిన్న, సన్నకారు రైతులకు చంద్రబాబు ప్రభుత్వం చెప్పే ఊరడింపు మాటలు ఎంతవరకు ఉపశమనం కలిగిస్తాయనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా భూములు కలిగి ఉన్నప్పటికీ వాటి మీద యాజమాన్య హక్కులు సంక్రమించకుండా లక్షలాది మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు హయాంలోనే ప్రక్షాళన మొదలైన మళ్లీ చంద్రబాబే రివ్యూ చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మధ్యలో జగన్ సర్కార్ 22Aలో కొందరికి ఫ్రీ హోల్డ్ ఇవ్వడం వల్ల కొందరికైనా రిలీఫ్ మిగిలిందనేది వాస్తవం. అయితే ఎంతమంది పేద లబ్ధిదారులను మభ్యపెట్టి ఆనాటి బడాబాబులు బినామీలపై భూములు మార్చారనేది అసలైన లబ్ధిదారులకు అవసరం లేని విషయంగా భావించాలి. అయితే చంద్రబాబు మాత్రం ఒకవైపు ప్రక్షాళన వేగవంతం చేయడంతో పాటు ఈ ఫ్రీజింగ్ భూముల వ్యవహారం తొందరగా తేల్చాలనే భావిస్తున్నారు. కానీ రెవెన్యూ విభాగంలో పేరుకుపోయిన అవినీతి ఆసాముల వల్లే అడుగులు ఆలస్యంగా పడుతున్నాయని, అదే ఇప్పుడు చంద్రబాబు సర్కార్కు సవాల్గా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయ వివాదాల కారణంగానో, రాజకీయ ప్రతీకారంగా కారణంగానో రికార్డులు మార్చడం కానీ, వాళ్ళ భూముల మీదకి వెళ్ళటం కానీ ఈ రాజకీయ పార్టీలు కూడా మానుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి రాజకీయ పార్టీలను కూడా ప్రజలు అసహించుకుంటారు. ఎందుకంటే ఎన్నో తరతరాలుగా వాళ్ళ తాతల నుంచి వస్తున్న ఆస్తిని ఈ విధంగా వాళ్ళు పార్టీ కాదనో, వాళ్ళ పార్టీకి అనుకూలంగా పనిచేయలేదనో 22A నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, లేదంటే అసైన్డ్ భూములకు సంబంధించి వాళ్ళ మీద ప్రత్యేక చర్యలు తీసుకోవడం, వీటన్నిటినీ కూడా నిరోధించాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో నిర్లక్ష్యపు జాడ్యం అనేది ఎంతగా పేరుకుపోయిందో అర్థం చేసుకునే ఉదాహరణ మరొకటుంది. ఇటీవలే కృష్ణా జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి పర్యటించినప్పుడు గ్రామ రైతులు ఆయన చుట్టుముట్టి జగన్ పాలనలో జరిగిన తప్పిదాలే ఇప్పుడు కూడా జరుగుతున్నాయని, అసలు మా భూములు రీసర్వే చేయమని మేము అడిగామా, సర్వే నెంబర్లకు బదులుగా LPM నెంబర్లు ఎందుకిచ్చారు, అర్థం కాని విషయాలు ఎందుకు మాపై రుద్దుతున్నారని నిలదీశాడు. ఆ ప్రశ్నకు ఆ అధికారి సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోయారట. రెవెన్యూ డిపార్ట్మెంట్పై జనంలో ఉన్న అసంతృప్తికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఏపీలో 30% పైగా కేసులు భూ వివాదాలే అని గమనించాలి. వివాదాలకు కారణాలు బ్రిటిష్ హయాంలో జరిగిన సర్వేల ఆధారంగా నెంబరింగ్ కొనసాగటం, 100 ఏళ్లకు పైగా వస్తున్న నెంబర్స్తో భూముల గీతలు మారటం, రికార్డుల్లో తప్పులు దొరలటం, వాటిని సవరించటం తలకు మించిన భారంగా మారటమే. దీంతో జగన్ 2020లో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ అంటూ ఒక నిర్దిష్ట లేదా ఒక భారీ ల్యాండ్ పార్సిల్ను ఒకే మ్యాప్ కింద చేర్చే విధానం తీసుకొచ్చారు. ఒక ఆసామికి చెందిన వేరువేరు సర్వే నెంబర్లను ఒక LPMగా ఇవ్వటం ద్వారా ఆ ల్యాండ్ను గుర్తించడం సులువవుతుంది, అధికారుల పని ఈజీ అవుతుంది. అయితే చిన్న చిన్న కమతాలు కలిగిన వేరువేరు సర్వే నెంబర్లు ఒక LPM కింద ఇవ్వటం అనేది రైతులకు ఇబ్బందికరంగా మారింది. మొత్తానికి 6,688 గ్రామాల్లో జగన్ సర్వే పూర్తి చేశారు. భూ రికార్డ్స్ డిజిటల్గా అప్డేట్ చేసి ప్రతి యజమానికి LPM ఇచ్చారు. అయితే కూటమి సర్కార్ మునుపటి రీసర్వేల్లో తప్పులు గుర్తించింది. LPMలో చేర్చే ముందు ఆసాములకు నోటీసులు ఇవ్వకపోవటం, అలాగే జాయింట్ LPMలు ఇవ్వడం వల్ల రైతుల్లో గందరగోళం చోటు చేసుకుంది. ఈ క్రమంలో గత జనవరి 1 నుంచి జాయింట్ LPMలు సబ్ డివైడ్ చేయడానికి ఉపక్రమించింది బాబు సర్కార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతుంది. జగన్ హయాంలో రైతులను, భూ యజమానులను ఇబ్బందులు పాలు చేసిన రెవెన్యూ శాఖను గాడిని పెట్టాలని చంద్రబాబు నాయుడు అధికారులకు పదే పదే చెబుతున్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ జవాబుదారీతనంతో వ్యవహరించాలని, ప్రజలను సంతృప్తిపరచడమే ప్రథమ ఉద్దేశంగా ఉండాలని చెబుతూ వస్తున్నారు. అయినా ఆ శాఖలో మార్పు రావటం లేదు. రీసర్వేలో తప్పుల నుంచి ప్రీ హోల్డ్ దాకా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వాటి నిర్వాహకంతో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో
ఏ గ్రామ సెక్రటరీని అడిగినా చెప్తారు. దాదాపు ప్రతి గ్రామంలో ఇలాంటి భూ సమస్యల వివాదాలు కనీసం 100కు పైనే ఉంటాయంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పటికే చంద్రబాబు రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన సమస్యల గురించి చాలాసార్లే ప్రస్తావించారు. సమస్యల పరిష్కారం కోసం గత ఏడాది జరిగిన కలెక్టర్ల తొలి సదస్సులో, మార్చిలో జరిగిన మరో సదస్సులో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కబ్జా చేసిన వారు, అక్రమార్కులకు కొమ్ము కాసిన రెవెన్యూ అధికారులు, భూదందాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఏడాదిన్నరవుతున్నా అలాంటి ఏర్పాట్లేవి జరగలేదు. ఫలితంగా భూ అక్రమార్కులు, వారికి కొమ్ము కాసిన అధికారులు నిశ్చింతగా ఉద్యోగాలు చేసుకుంటూ, ప్రజలు కట్టే పన్నుతో వేతనాలు పొందుతూ భద్రమైన జీవితాన్నే గడుపుతున్నారు. మరి ప్రభుత్వాధినేత ప్రతిసారి లేవనెత్తుతున్న ప్రశ్నలకు బదులు ఎవరిస్తారు? మరోవైపు కూటమి సర్కారు వచ్చిన వెంటనే గత ఏడాది నవంబర్ 14న భూ కబ్జాలు నిరోధించేందుకు కొత్త చట్టం చేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రం ఆమోదానికి పంపించింది. ఏడాది దాటినా ఆ బిల్లు పరిస్థితి ఎంతదాకా వచ్చిందో తెలియదు. కబ్జాకోర్లను కట్టడి చేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన బిల్లుకు కేంద్రం నుంచి ఆమోదం ఎందుకు రాలేదో ఎవ్వరికీ క్లారిటీ లేదు. అలాంటప్పుడు భూముల కబ్జాలపై వస్తున్న పిటిషన్లు రెవెన్యూ శాఖ ఎలా పరిష్కరిస్తుందనేది మరో పాయింట్. మరోవైపు రైతులతో, భూ యజమానులతో వ్యవహరించిన తీరు వల్ల, వారికి చేసిన అన్యాయం వల్ల వైసీపీ ఓటమి పాలైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రాగానే గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. ఈ క్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు 2,83,000 పిటిషన్లు పెట్టుకున్నారు. అవి కాకుండా వారం వారం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అన్నీ కలిపితే ఇప్పటికే భూ సమస్యలపైనే 4.82 లక్షల పైనే దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మ్యూటేషన్లపై దాదాపు 1,00,000 దరఖాస్తులు, భూముల విస్తీర్ణంలో తేడాలపై దాదాపు మరో 1,00,000, రెవెన్యూ రికార్డ్స్లో తప్పులు సరిదిద్దాలంటూ 78,000, ల్యాండ్ పార్సిల్ విభజించాలని 56,000, పాస్ పుస్తకాలు ఇవ్వలేదంటూ మరో 33,000 దరఖాస్తులొచ్చాయి. ఆ పిటిషన్లు అన్నిటినీ పరిష్కరించామని రెవెన్యూ శాఖ సర్కారుకు నివేదించింది. అయితే అవే అంశాలపై మళ్లీ ఫిర్యాదులు ఎందుకొస్తున్నాయో ఆరా తీస్తే అసలు వాటిని పరిష్కరించడం లేదని తేలింది. ఇలా రిపీటెడ్ దరఖాస్తులతో పలు కేసులు రీఓపెన్ చేసింది కూటమి సర్కార్. అలా రీఓపెన్ చేసిన వాటిలో రెవెన్యూ రికార్డ్స్లో తప్పులు 12,800, విస్తీర్ణంలో తేడాలపై దాదాపుగా 33,000, మ్యుటేషన్లపై 11,000కు పైగానే ఫిర్యాదులు ఉన్నాయి. అవి పరిష్కారానికి నోచుకోలేదని రైతులు పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్కి ఇచ్చిన వివరాల ఆధారంగా బయటపడింది. అలాగే భూములు కబ్జా చేశారనే ఫిర్యాదులు కూడా పరిష్కరించామని రెవెన్యూ శాఖ రెడీమేడ్ లెక్కలు చెప్పింది. అయితే ఆ ఫిర్యాదులు తిరిగి ఓపెన్ చేస్తే 760కి పైగానే పరిష్కారానికి నోచుకోలేదని తేలింది. ఇక ప్రీ హోల్డ్ అసైన్డ్ భూములు, షరతులతో కూడిన పట్టా భూములు, గ్రామకంఠం, ఇంకా చుక్కల భూముల రిజిస్ట్రేషన్ నిలిపేసి 16 నెలలవుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి 10 నెలలైంది. ఇప్పటిదాకా పరిష్కారంపై ఓ స్పష్టత లేదు. విధించుకున్న డిసెంబర్ గడువు కూడా అయిపోతోంది. ఇంకెంతకాలం నాంచుతారో అని ఆందోళన, అసంతృప్తి ప్రజల్లో రగులుతోంది. ప్రభుత్వంలో ఎంతో కీలకమైన రెవెన్యూ విభాగంలో ఇంత నిర్లక్ష్యం పేరుకుపోతే అసలు ప్రభుత్వం పనిచేస్తున్నట్టా లేక నిద్రపోతున్నట్టా అన్న కామన్ ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతోంది. ఎన్నో ఆధునిక హంగులతో పరిపాలిస్తున్న చంద్రబాబు హయాంలో రైతుల భూ రిజిస్ట్రేషన్లో ఇన్ని గతుకులుండడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 1995 నుంచి 2004 వరకు, అలాగే 2014 నుంచి 19 మధ్య పాలనలో ఈ గవర్నెన్స్తో రాణించారు చంద్రబాబు. ఇప్పుడు ఏపీలో అమల్లో ఉన్న మీ భూమి పోర్టల్ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు హయాంలోనే. 2024 ఎలక్షన్స్లో మళ్లీ అధికారంలోకి వచ్చాక ఏఐ, రియల్ టైం డేటా, బ్లాక్ చైన్ వంటి టెక్నాలజీల గురించి తరచుగా మాట్లాడుతున్నారు. ఏ సమస్య అయినా, ఎంత క్లిష్టమైందైనా టెక్నాలజీ ఆధారంగా అడ్రస్ చేస్తామని ఇప్పుడు కూడా చెబుతున్నారు. కానీ ఏపీలో నెలకొన్న ల్యాండ్, రెవెన్యూ సమస్యల్లో పరిష్కారం చూపటంలో ఎందుకు తడబడుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు నాయుడు ఏఐ గురించి చెప్పడం మాత్రమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవటం మరో కీలక సమస్యగా మారింది. ఎందుకంటే ఏపీలో గ్రీవెన్సెస్ 2 లక్షలకు పైగా పేరుకుపోయాయి. చంద్రబాబు తలపెట్టిన రీసర్వే 2.0 2025 డిసెంబర్ వరకు పూర్తి కాలేకపోతోంది. దీంతో డెడ్లైన్ను డిసెంబర్ 2027కు మార్చింది కూటమి సర్కార్. చంద్రబాబు ప్రభుత్వం పర్మనెంట్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుతోంది. కానీ పర్మనెన్సీ పేరుతో జాప్యం జరగటం లబ్ధిదారులు భరించలేకపోతున్నారు. ప్రభుత్వ అటవీ భూములు అనుభవిస్తున్న గిరిజనులు, వారికి మద్దతిస్తున్న పొలిటికల్ పార్టీలు ఆందోళన బాట పడుతున్నాయి.
గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు తిష్టవేసిన భూములు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని ప్రక్షాళించడం అనేది నిజంగా సవాల్ వంటిదే. కానీ వాటిపై పూర్తి అవగాహన వచ్చేటప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోతే ఎలా? దశాబ్దాలుగా పాస్ పుస్తకాలకు నోచుకోక ఎన్నో అగచాట్లు పడుతున్న లబ్ధిదారులు ఇంకా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూడాల్సిందేనా? 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు సర్కార్ చిన్న, సన్నకారు రైతులు సహా కొత్తగా 2-3 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు 22A చేర్చింది. అందులో అమరావతిలో దాదాపుగా 20,000 ఎకరాల అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 32 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్లో 15 లక్షల ఎకరాలు ఎన్క్రోచ్ అయ్యాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక 2019-24 మధ్య జగన్ హయాంలో కొత్తగా దాదాపు 1,00,000 ఎకరాల వరకు భూములు 22A చేర్చారు. అదే సమయంలో 13.6 లక్షల ఎకరాలకు ప్రీ హోల్డ్ ఇచ్చి 22A నుంచి తీసేశారు. అంతేకాదు డాటెడ్ ల్యాండ్స్ 2 లక్షల ఎకరాలు, కండిషనల్ పట్టా 33,000 ఎకరాలు, విలేజ్ సర్వీస్ ఇనాం 1.5 లక్షల ఎకరాలు తొలగించారు. ఇలా దాదాపు 20 లక్షల మందికి పైగానే రిలీఫ్ కల్పించారు జగన్. అందులో 5.7 లక్షల ఎకరాల్లో గోల్మాల్ జరిగిందని చంద్రబాబు సర్కార్ ఫ్రీజ్ చేయడంతో నిజమైన లబ్ధిదారులకు కూడా అవస్థలు తప్పటం లేదు. ఈ భూ సమస్యలు, వివాదాలన్నీ పరిష్కారం కావాలంటే మారుమూల ఉన్న రైతులు, నిరుపేద లబ్ధిదారులు అమరావతికి రావాల్సిందేనా? దశాబ్దాలుగా పేదలను పీడిస్తున్న ఈ సమస్యలు ఎప్పటికి తీరేను? ప్రజల్లో పెరుగుతున్న ఈ అసంతృప్తి ఎప్పటికి సంతృప్తిగా మారుతుంది? అసలు కీలక సమస్యే ఇంత పెద్ద ఎత్తున తాండవిస్తుంటే చంద్రబాబు ఆ విషయాన్ని ఉన్నతాధికారులపై వదిలేసి సమీక్షల పేరిట కాలయాపన చేస్తూ ఉచిత హామీ పథకాలకు ప్రయారిటీ ఇస్తూ పోతుంటే పేదల ఉత్పాదకత ఎలా పెరుగుతుంది? రాష్ట్రం అభివృద్ధి బాట పట్టాలంటే గ్రామీణ పేదల పాత్ర చాలా కీలకం. వారి ఉత్పాదకత దాదాపుగా 70% ఉంటుందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. మరి రాష్ట్ర జీడీపీని ప్రభావితం చేసే వారి ఉత్పాదకతతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడిపడి ఉన్న భూ సమస్యల పరిష్కారం వాయిదా పడుతూ పోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లదా? అప్పటిదాకా బాధితులు ప్రభుత్వాధికారుల చుట్టూ తిరుగుతూ ఈశ్రోమనాల్సిందేనా? హై టెక్నాలజీని ఆసరా చేసుకున్న చంద్రబాబు నాయుడు ఎంతో వ్యవస్థీకృతంగా పనిచేస్తారనే పేరుంది. ఎన్నడూ లేంది ఇప్పుడు ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు కూడా కొలువు తీరింది. దేశమంతా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు పరుగులు పెడుతుంటే ఏపీలో మాత్రం ఇంకా కుంటి నడకలు ఎందుకు నడుస్తోంది? దీనికి రావాల్సిన జవాబు నుంచి చంద్రబాబు ఎలా తప్పించుకోగలరు? ఎంతో కీలకమైన ఈ పెండింగ్ సమస్యలు పరిష్కరించి తన బ్రాండ్ నేమును ఈ దఫాలో అయినా చంద్రబాబు కాపాడుకుంటారా? వేచి చూద్దాం.